నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పారు కదా పిల్లలు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. ఈరోజున మనం ముందుగా సంభాషణకు సంబంధించిన అంశంలో ఏదైతే మనము నేను నా పరిసరాలు సంభాషణ జరుపుకుంటూ ఉన్నాం చూడండి, ఆ అంశంలో ఈ నెల మనకి 3-4 వారాలు కూరగాయల అంశం కదా. మరి కూరగాయల అంశంలో ఎల్కేజీ బుక్లో 2 పేజీలు చూద్దాము. కూరగాయలకు సంబంధించిన పేజీలు చూద్దాం. మరి అభ్యసన దీపికలో కూరగాయలు అంశంలో ఒక పేజీ చేద్దాము. 3వ అభ్యసన. క్రింద ఉన్న చిత్రాలను చూపించండి. కూరగాయలకు టిక్కు, ఆకుకూరలకు గుండ్రం గీయించండి. పిల్లలు కింద కొన్ని చిత్రాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం తినేటియే. కొన్ని కూరగాయలు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి. మరి మీరు ఒక్కొక్కటి చూసుకుంటూ కూరగాయలకి టిక్ పెట్టాలి, ఆకుకూరలకి గుండ్రం గీయాలి. మీరు చెప్పాలి మరి ఇదేంటి మరి గుర్తుపెట్టారా? టమాటా కూరగాయనా ఆకుకూరనా? కూరగాయ కాబట్టి మరి దీనికి ఏం చేద్దాము? టిక్ పెడదాము. టిక్ పెట్టాము. మరి ఇది పిల్లలు చూడగానే గుర్తుపెట్టారు కదా, ఆకుకూర. ఏం కూర మరి ఇది గుర్తుపెట్టారా? మెంతి కూర. మరి ఆకుకూరకు ఏం చేయాలి? గుండ్రం గీయాలి. గుండ్రం గీద్దాం. మరి గుండ్రం గీసాం. మరి ఇది వంకాయ కూరగాయనా ఆకుకూరనా? కూరగాయ కదా. టిక్ పెడదాం. కింద మరికొన్ని చిత్రాలు ఇచ్చారు, చూద్దాం. మరి ఇదేంటి మరి? ఉల్లిగడ్డ మరి కూరగాయనా ఆకుకూరనా? కూరగాయ. మరి దీనికి టిక్ పెడదామా? టిక్. ఇది కరివేపాకు ఆకుకూరనా? కూరగాయనా? ఆకుకూర. గుండ్రం గీద్దామా? గుండ్రం గీసాం. ఇది మరి ఆలుగడ్డ కదా. బంగాళదుంప అంటాం, ఆలుగడ్డ అంటాం. మరి ఇది కూరగాయనా ఆకుకూరనా? కూరగాయ కదా. టిక్ పెడదామా? టిక్. కింద మరికొన్ని చిత్రాలు ఇచ్చారు. ఇది పిల్లలు ఆకుకూరనా? ఆకుకూర కదా. కొత్తిమీర మరి గుండ్రం గీద్దామా? గుండ్రం గీసాం. ఇది బీరకాయ కూరగాయనా కదా. కూరగాయ కదా. టిక్ పెడదాం. ఇది మరి ఆకుకూర కదా, తోటకూర. మరి దీనికి టిక్ పెడదామా? గుండ్రం గీద్దామా? గుండ్రం గీయాలి. ఆకుకూరలకు గుండ్రం. కింద పచ్చిమిరపకాయ ఇచ్చారు. పచ్చిమిరపకాయ కూరగాయనా ఆకుకూరనా? కూరగాయ. టిక్. ఇది పాలకూర ఆకుకూర కదా. గుండ్రం చేద్దాం. మరి ఇది మరి కాకరకాయ కూరగాయ కదా. టిక్. మరి ఈ విధంగా ఈ అభ్యసన పత్రం చేయించాలి. ఇదే పుస్తకంలో మరొక పేజీ కూడా చూద్దాం. ఇప్పుడు కూరగాయల అంశంలో ఒక పేజీ చేద్దాము. 4వ అభ్యసన. కొన్ని కూరగాయలు పెద్దగా ఉంటాయి, మరికొన్ని చిన్నగా ఉంటాయి. అవును కదా పిల్లలు? కొన్ని కూరగాయలు పెద్దగా ఉంటాయి, కొన్ని కూరగాయలు చిన్నగా ఉంటాయి. మరి పెద్దగా ఉన్న కూరగాయలు చూద్దాం. మరి చూస్తున్నారా? ఇక్కడ పెద్దగా ఉన్నాయి కదా కూరగాయలు. ఈ కూరగాయ పేరేంటి? గుమ్మడికాయ. మరి ఇది కూడా గుమ్మడికాయ. ఇది కాకపోతే పచ్చగా ఉంది. ఇది కూడా గుమ్మడికాయ. మరి ఇది కాలీఫ్లవర్. ఇది పెద్దగా ఉంది కదా కాలీఫ్లవరు. ఇంకా కింద ఇంకా కొన్ని చిత్రాలు ఇచ్చారు. ఇది
ఆ, ధనుసుగడ్డ, ధనుసుగడ్డ, తీయ కందగడ్డ అంటాం కదా, తీయ కందగడ్డ, ధనుసుగడ్డ. ఇది కూడా పెద్దగా ఉంది. ఇది మరి క్యాబేజ్, క్యాబేజ్ పెద్దగా ఉంది కదా. ఇది సొరకాయ, ఆనపకాయ పెద్దగా ఉందా చిన్నగా ఉందా? పెద్దగా ఉంది. మరి చిన్న కూరగాయలను కూడా చూద్దాం. మరి కింద చిన్న కూరగాయలు కూడా ఇచ్చారు, వాటిని కూడా చూద్దాము. చూసారా ఇది చామగడ్డ అంటాం కదా, చామగడ్డ చిన్నగా ఉంది, చామగడ్డ. ఇది మరి క్యాప్సికమ్, క్యాప్సికమ్ చిన్నగా ఉన్న కూరగాయ. ఇది వంకాయ, వంకాయ. ఇది బఠానీలు కదా, బఠానీలు, పచ్చి బఠానీలు. ఇవి కూడా చిన్నగా ఉంది కదా. ఇది దొండకాయ, దొండకాయ. ఇది టమాటా కదా. ఇవన్నీ కూడా చిన్న కూరగాయలు. ఓకే, నెక్స్ట్ మనము పూర్వగణితం అంశంలోకి వెళ్దాము. పిల్లలు మరి ఈరోజు ఏ కూర వండారో తెలుసుకున్నారా? ఇప్పుడు ఇంతకుముందు మీకు చూపించాను కదా, అందులో ఏదైనా కూర వండారా ఈరోజు అమ్మ వాళ్ళు? మరి నిన్న వండారా? మీరు ఇవన్నీ తెలుసుకోవాలి అని నిన్న చెప్పాను కదా, ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నాను. మీరు ఇంట్లో ఏ కూర వండుతున్నారు, ఎలాంటి కూరగాయలు తెస్తున్నాడు నాన్న, ఇవన్నీ తెలుసుకుంటా ఉండాలి. అన్ని పేర్లు చెప్పాలి. నిన్న చూశారు కదా ఒక బాబు ఎలా చెప్తున్నాడు, అన్ని కూరగాయలు గుర్తుపెట్టి దోసకాయ, టమాటా, ఆనపకాయ అనుకుంటూ, అన్ని సొరకాయ అనుకుంటూ అన్నీ చెప్తున్నాడు. చూసారా? అలాగా మీరు ప్రతి ఒక్క కూరగాయను కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం పూర్వగణితంలోకి వెళ్దాము. పూర్వగణితంలో ఒకసారి మీరు మనకి నవంబర్ నెలలో ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఈ పుస్తకం ఒకసారి చూశారు అని అంటే ఇందులో ఒకసారి చూడండి. మనకి నవంబర్ నెల కార్యక్రమాలు, ఇవన్నీ నవంబర్ నెల కార్యక్రమాలు. ఈ నవంబర్ నెలలో మనకి మంచి అలవాట్లలో రుమాలు ఉపయోగించడము, థ్యాంక్ యూ చెప్పడము ఉన్నది. అలాగే నేను నా పరిసరాల అంశంలోనేమో పండ్లు, కూరగాయలు ఉన్నాయి. అలాగే పూర్వగణితంలో మనకి అంకె పరిచయము, 1 అంకె పరిచయం ఉంది. తర్వాత 2, 3 అంకెల పరిచయం ఉన్నది, అభ్యసన దీపిక. ఇదంతా కూడా మనము అందరి పిల్లలకు కలిపి చెప్తాము. 3 సంవత్సరాల పిల్లలకి, 4 సంవత్సరాల పిల్లలకి కలిపి చెప్తాము. అలాగే 4 సంవత్సరాల పిల్లలకి ప్రత్యేకంగా మనము ఓన్లీ 4 సంవత్సరాల పిల్లలకి, ఇక్కడ చూస్తున్నారు కదా యూకేజీ పిల్లలకని రాసి పెట్టాము. యూకేజీ పిల్లలు అంటే 4 సంవత్సరాల పిల్లలు. పెద్ద పిల్లలకి మనము 8, 9 అంకెలు కూడా పరిచయం చేస్తాము. ఈ నెల 6, 7, 8, 9 అంకెల పునశ్చరణ కూడా చేస్తాము. 1 నుండి 9 వరకు అంకెల క్రమం కూడా నేర్పించడం జరుగుతుంది పిల్లలకు. సో మనము 8, 9 అంకెల పరిచయం కూడా చేసేసుకున్నాము. అయితే ఈ 3 సంవత్సరాల పిల్లల పరిచయానికి పిల్లలకి అంకెల పరిచయానికి సంబంధించిన అంశాలలో మనం ఇంకా అన్ని విషయాలు చెప్పుకోలేదు. సో ఈ రోజు నుంచి మనము 1 అంకె పరిచయము, ఆ తర్వాత 2, 3 అంకెల పరిచయాలు కూడా చేసుకుందాము. అయితే ముందుగా మనము పిల్లలకి 1 అంకె పరిచయం చేసేటప్పుడు మనము అంకెల పాట ద్వారా ప్రారంభించాల్సి ఉంటుంది. ముందుగా అంకెల పాట విందాం. పిల్లలు మీరందరూ ఈ అంకెల పాట నేర్చుకోవాలి. 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ అంకెల పాటలో ఉన్నాయి. మీరు వింటూనే ఉన్నారు, కానీ పూర్తిగా చెప్పడం కూడా రావాలి. సరే విందాం మరి పాట. భలే భలే అంకెలు, అంకెలండి అంకెలు, భలే 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 అంకెలు. 1 అంటే 1, మనిషికి ముక్కు 1. 1 అంటే 1, మనిషికి ముక్కు 1. 2 అంటే 2, నాగలి ఎడ్లు 2. 2 అంటే 2, నాగలి ఎడ్లు 2.
మూడంటే మూడు జెండా రంగులు మూడు, మూడంటే మూడు జెండా రంగులు మూడు, నాలుగంటే నాలుగు బల్లకు కాళ్ళు నాలుగు, నాలుగంటే నాలుగు బల్లకు కాళ్ళు నాలుగు, ఐదంటే ఐదు నా చేతికి వేళ్ళు ఐదు, ఐదంటే ఐదు నా చేతికి వేళ్ళు ఐదు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, భలే భలే అంకెలు భలే 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 అంకెలు, భలే భలే అంకెలు భలే 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 అంకెలు. ముందుగా అంకెల పాట నేర్పించాలి. చూస్తున్నారా, అంకెల పాట నేర్పించాల్సి ఉంటుంది. సో ఈ అంకెల పాట తర్వాత ఒక్కసారి ఇది చూడండి, పుస్తకం చూడండి. సో ఈ పుస్తకంలో మీకు ఏమి ఇచ్చారో చూద్దాం. అంకెల పరిచయంలో ఒకటి అంకె పరిచయంలో ఇది ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ మీరంతా కూడా చూడాల్సిన విషయాలు ఇవన్నీ. పిల్లలకు మనం నేర్పించేటప్పుడు, అంకెల పరిచయం చేసేటప్పుడు ఈ వారం 1 నవంబర్ నెలలో మొదటి వారంలో మనము ముందుగా ఈ 3-4 సంవత్సరాల పిల్లలకి మొదటి రోజున, నవంబర్ నెల మొదటి రోజున మనము 1 అంకె పరిచయం చేస్తాం. ఆల్రెడీ మనం 4 సంవత్సరాల పిల్లలకి 1, 2, 3, 4 అంకెలు పరిచయం చేసాము. అది 4 సంవత్సరాల పిల్లలకి. కానీ 3 సంవత్సరాల పిల్లలకి మనము నవంబర్ నెల మొదటి వారంలో పరిచయం చేస్తాం. సో ముందుగా మనము అంకెల పాట ద్వారా ప్రారంభించాం. అంకెల పాట చూశారు కదా, అంకెలండే అంకెలు సరదా సరదా అంకెలు 1, 2, 3 అనుకుంటూ అంకెలకు సంబంధించిన పాట ఇప్పుడు మీరు చూశారు. పాట పరిచయం చేసిన తర్వాత పాట ద్వారా మనము అంకెలను పిల్లలకి పరిచయం చేస్తాం. చేసిన తర్వాత మనము విధానము 1 ఇక్కడ చూడండి ఒకసారి. విధానం 1లో మీకు ఏమని ఇచ్చారు, పిల్లలకి పరిచయం ఉన్న వస్తువులని ఒక్కొక్కటి చూపిస్తూ నెమ్మదిగా 1 అనేది లెక్కించడము, పరిచయం చేయాలి. ఇట్లాగ ముక్కును చూపించాలి, నోరును చూపించాలి, తలను చూపించాలి, 4 వేళ్ళు మడిచి చూపించాలి. సో అంటే వేల ద్వారా కూడా 1 అంకె పరిచయం చేస్తాము. ఆ తర్వాత ఒక్కొక్కరిని ఒక వేలిని చూపించమని చెప్పాలి. అలాగే పరిసరాలలో 1గా ఉన్న వస్తువులను గుర్తించి లెక్కింప చేయాలి. ఒక తలుపు, ఒక కిటికీ. ఈ విధంగా విధానము 1 ద్వారా మనము పిల్లలకి 1 పరిచయం చేస్తాం. ఇప్పుడు పిల్లలు మీకు అందరికీ నేను కొన్ని వస్తువులు చూపిస్తాను. మీరు వాటిని చూసి చెప్పాలి. ఎన్ని ఉన్నాయో, వస్తువు పేరేంటో చెప్పాలి, ఎన్ని వస్తువులు ఉన్నాయో చెప్పాలి. చెప్తారా? ముందుగా నేను 1 పరిచయం చేస్తాను. మీరు తర్వాత నెమ్మదిగా మీ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా చూసుకుంటూ చెప్పాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేం పెట్టాను, ఏంటిది? ఇది రాయి కదా. ఈ రాయి మరి ఎన్ని రాళ్ళు ఉన్నాయి పిల్లలు? ఎన్ని రాళ్ళు ఉన్నాయి? 1 రాయి కదా. 1 రాయి, 1 రాయి. సరేనా? మళ్ళీ ఇంకొక వస్తువు నేను పెడుతున్నాను. ఇంకొకటి ఇది చూడండి, ఇదేంటి? ఇప్పుడు చూడండి, ఇదేంటి? కలర్ బాటిల్ కదా. బాటిల్. ఎన్నున్నాయి అవి? ఎన్నున్నాయి పిల్లలు? ఎన్నున్నాయి? 1 కదా. 1 బాటిల్. సరే, ఇంకొక వస్తువు నేను పెడుతున్నాను. ఎన్నున్నాయి పిల్లలు? ఏంటిది అది? పెన్ను కదా. పెన్ను ఎన్నున్నాయి? 1 పెన్ను. వెరీ గుడ్, చక్కగా చెప్పారు. సరే, ఇంకొక వస్తువు పెడుతున్నాను ఇక్కడ. ఏంటిది ఇది? సెల్ ఫోన్. సెల్ ఫోన్లు ఎన్నున్నాయి పిల్లలు? ఎన్నున్నాయి? 1 సెల్ ఫోన్ ఉంది. 1 సెల్ ఫోన్. సరే, ఇప్పుడు నా వైపు చూడండి. ఇక్కడ నా ముఖానికి ఏమో పెట్టుకొని ఉన్నాను. ఏంటిది అది?
మాస్క్ కదా. ఎన్ని మాస్కులు ఉన్నాయి పిల్లలు? ఈ మాస్కులు ఎన్ని ఉన్నాయి? ఒక్కటి కదా, ఒక్కటి. సరే, ఇప్పుడు ముక్కు చూడండి. మీ ముక్కు కూడా వేలు పెట్టుకొని చూసుకోండి. మీ ముక్కు మీద వేలు పెట్టుకొని చూసుకోండి. ఎన్ని ముక్కులు ఉన్నాయి పిల్లలు? మీకు ఎన్ని ముక్కులు ఉన్నాయి? నాకైతే ఒక్క ముక్కు ఉంది. ఒక్కటే ముక్కు ఉంది. ఒక ముక్కు. మీకు కూడా ఒకటే ఉంది కదా. అలాగే ఇదేంటి పిల్లలు? ఇది తల కదా, తల. ఎన్ని తలలు ఉన్నాయి? ఒక్క తల. గుడ్, చక్కగా చెప్పారు. అలాగే ఇప్పుడు నేను మాస్క్ పెట్టుకున్నాను కానీ నా నోరు కనిపిస్తలేదు. మీ నోరు అయితే మీకు తెలుసు కదా. నోరు తెలుసా? నోరు ఎక్కడుంటుంది? ఇక్కడ ఉంటుంది కదా. పెట్టుకొని చూడండి. నోటి మీద వేలు పెట్టుకున్నారా? ఎన్ని నోర్లు ఉన్నాయి పిల్లలు? ఎన్ని నోర్లు ఉన్నాయి? ఒక్క నోరు కదా, ఒక్క నోరు. ఓకే, ఇప్పుడు చూడండి. ఎన్ని వేళ్ళు పిల్లలు? ఇది ఎన్ని వేళ్ళు? వేలు కదా ఇది. మీకు అందరికీ తెలుసు వేలు కదా. ఎన్ని వేళ్ళు? ఒక్క వేలు. ఒక్క వేలు. సరే, మీరు మీ ఇంట్లో చుట్టూ చూడండి. చుట్టూ చూడండి. చూస్తే మీకు కొన్ని వస్తువులు కనిపిస్తాయి. ఒక్కటి ఉన్న వస్తువు చూసి చెప్పాలి. చెప్తున్నారా? ఒకటి ఉన్న వస్తువు చూసి చెప్తున్నారా? నేను ఇప్పుడే చూశాను. నా దగ్గర ఒక్క బాటిల్ ఉంది. ఒక బాటిల్, వాటర్ బాటిల్ కనిపించింది. అలాగే ఒక టీవీ ఉంది. ఒక టీవీ ఉంది. సో ఈ విధంగా, ఈ విధానం ద్వారా మనము ఇన్ని రకాలుగా ఒకటిని పరిచయం చేయాలి. పిల్లలకు ముందుగా వాళ్ళకు పరిచయం ఉన్న వస్తువులు చూపించాలి. తర్వాత శరీర భాగాలను చూపించాలి. తర్వాత చుట్టూ పరిసరాలలో ఉన్న వస్తువులలో ఒకటిని గుర్తుపట్టడము పిల్లలు నేర్చుకోవాలి. దీని తర్వాత మనము ఈ విధానము, ఇంకొక విధానం కూడా చూద్దాము. ఇది అంగన్వాడీ సెంటర్లో చేస్తున్నారు, చూద్దాం మరి. ఆకు, పువ్వు, రాయి, జామకాయ, కాయ. ఏమిటిది? మందార పువ్వు. పూలున్నాయో చూద్దామా? చూద్దాం టీచర్. ఒకటి పువ్వు. మళ్ళీ చెప్పండి పిల్లలు. ఒక పువ్వు. ఎన్ని పూలు ఉన్నాయి నాన్న? ఒక పువ్వు. ఒక పువ్వు. ఇదేంటి నాన్న? ఇదేంటి నాన్న? ఆకు. ఉన్నాయో లెక్క పెడదామా? ఒక ఆకు. ఒకటి. ఒక రాయి. శ్రీ, నాకు ఎన్ని ముక్కులు ఉన్నాయో చూద్దామా? ఎన్ని ముక్కులు ఉన్నాయి? ఒక ముక్కు. నాకు ఎన్ని తలలు ఉన్నాయో చూద్దామా తనుశ్రీ? ఎన్ని తలలు ఉన్నవి? ఒక తల. శ్రీ, నాకు ఎన్ని నోర్లు ఉన్నాయో చూద్దామా? ఎన్ని నోర్లు ఉన్నాయి? ఒక నోరు. తన్విశ్రీ, అద్దం చూడు. అద్దంలో చూస్తూ నీ ముక్కు పట్టుకో. ఎన్ని ముక్కులు ఉన్నాయి నీకు? ఒక ముక్కు. ఎన్ని తలలు ఉన్నాయి? ఒక తల. వెరీ గుడ్. ఎన్ని తలలు ఉన్నాయి? ఒక తల.
ఇప్పుడు నోరు పట్టుకో. ఎన్ని నోర్లున్నాయి నీకు? ఒక నోరు. ఒక నోరు. ఒక ముక్కు. ఒక ముక్కు. ఒక తల. ఒకటి నోరు. ఒక నోరు. ఒక నోరు. వెరీ గుడ్ తన్విశ్రీ. ఒక ఏలు. ఒక వేలు. ఒక ఏలు. ఎన్ని వేళ్ళు ఉన్నాయి నానా? ఒక ఏలు. తన్విశ్రీ ఎన్ని తాళాలు ఉన్నాయి నానా? ఒక తాళం. ఒక తాళం. ఒక తాళం. ఎన్ని తాళాలు ఉన్నవి? ఒక తాళం. ఎన్ని ఉన్నాయి నానా? ఒక గేటు. ఒక గేటు. ఒక గేటు. ఎన్ని గేట్లు ఉన్నవి? ఒక గేటు. ఒక గేటు. ఒక గేటు. ఒక సైకిల్. ఒక మైదాకు చెట్టు. సో ఇది విధానం 1. అంగన్వాడీ సెంటర్లో ఒక బిడ్డ చేత చేయిస్తున్నారు. ఈ విధంగా పిల్లలకి 1 అనే భావనని కలగజేయాలి. మనం ఇక్కడ అంకెలు లెక్కించడం ఒకటే కాదు, 1 అనే భావన కలగజేయడం కూడా ముఖ్యమైనది. ఏ వస్తువుని చూసి కానివ్వండి, ఇంకా ఏవైనా శరీర భాగాలు ఇవన్నీ కూడా చూపిస్తూ పిల్లలకి 1 భావనని కలగజేయాలి. మరొక 2వ విధానం చూద్దాము. 2వ విధానంలో కూడా ఈ 1 భావనని ఎలా కలగజేస్తున్నారో చూద్దాం. మరి పువ్వులు, ఇంకా ఆకులు, ఇంకా రాళ్ళు, ఇంకా కాయలు, పువ్వులు, ఆకులు ఉన్నాయి కదా. ఇప్పుడు నేను 1 అనగానే మీరు ఒక వస్తువుని తీసి నాకు చూపించాలి. సరేనా పిల్లలు? ఒకటి. ఒకటి. ఏంటది? పువ్వు. ఒక పువ్వు. ఒక పువ్వు. ఏంటది? ఒక పువ్వు. ఒక పువ్వు. మళ్ళీ చెప్తున్నాను పిల్లలు, 1. ఒకటి. ఏంటది? రాయి. ఎన్ని రాళ్ళున్నాయి? ఒక రాయి. ఎన్ని రాళ్ళున్నాయి? ఒక రాయి. ఒక్క రాయి ఉన్నాయి. ఒక రాయి. ఒక్క రాయి. చెప్తున్నాను పిల్లలు, 1. ఒకటి. ఏంటది? ఏంటది నాన్న? కాయ. ఒక్క కాయి. ఒక్క కాయ. ఒక్క కాయ. అది ఒక కాయ. ఒక్క కాయ. ఏంటి బంగారం అది? ఒక కాయ. ఒక్క కాయ. వెరీ గుడ్. మళ్ళీ పిల్లలు, 1. ఏంటి బంగారం అది? ఒక ఆకు. ఒక ఆకు. అన్విత ఏంటది? ఒక ఆకు. ఒక్క ఆకు. వెరీ గుడ్ పిల్లలు. సో ఇక్కడ మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చేటప్పుడు 1 చూపించండి అని అన్నామనుకోండి, పిల్లలు 1 తీసి చూపించడము, ఒక కాయ చూపించండి, ఒక పువ్వు చూపించండి అని చెప్పడం ద్వారా పిల్లలకు 1 అనే భావన అనే దాన్ని కలుగజేస్తున్నాము. ఈ విధంగా ఈ రోజున 2 విధానాలు ద్వారా పిల్లలకి 1 భావన కలుగజేస్తున్నాను. పిల్లలు మనలో ఒకసారి చెప్పండి నాకు, ఇదేంటి? బాటిల్ కదా. ఎన్నున్నాయి ఇవి? ఒక బాటిల్. ఇలాగా మీరు మీ ఇంట్లో వస్తువులు 1 ఏమేమి ఉన్నాయో అన్నీ లెక్కించండి. సరేనా? నెక్స్ట్ మనము మరొక అంశంలోకి వెళ్దాము. ఎన్ అక్షరం శబ్ద పరిచయం చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన టెలిఫోన్ ఆట ఇప్పుడు చూద్దాం. మీరంతా టెలిఫోన్ ఆట ఆడించారా? ఇంతకు ఆడించమని నిన్న చెప్పాం. ఆడించారా? అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా మీ పిల్లలతోటి మీరు కనీసం ఫోన్ ద్వారానన్నా పిల్లలు చేస్తున్నారా లేదా కనుక్కోమని చెప్తూ ఉన్నాం. కనుక్కున్నారా? మరి పిల్లలందరి చేత టెలిఫోన్ ఆట ఎలా ఆడించాలో ఇప్పుడు ఒక అంగన్వాడీ సెంటర్లో ఆడిస్తున్నారు. చూద్దాం. మరి అక్షరంతో వచ్చే పదాలు: నైట్, నేలు, నట్, నోట్బుక్. ఇప్పుడు నేను హారిక చెవులో ఒక పదం చెప్తాను. హారిక సాయికి చెప్పు, సాయి పాపికి చెప్పు, పాపి బంగారం చెప్పునానా. ఇంకొక పదం చెప్తాను.
పదం చెప్తాను. నట్. ఇంకొక పదం చెప్తాను. నోట్బుక్. ఇంకొక పదం చెప్తాను. నేల్. చెప్పు పాపి. నేల్. 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 గుడ్ పిల్లలు, మీరు టెలిఫోన్ ఆట చాలా బాగా ఆడారు. సో ఈ ఆట ఆడినప్పుడు ఒక విషయం ఏంటంటే, ముందుగా మనము ఈ ఆటలో ఒక బిడ్డకు చెప్పినాం కదా, చెప్పినప్పుడు ఆ బిడ్డ మిగతా అందరికీ ఒకరి చెవిలోంచి ఇంకొకరి చెవిలోంచి ఆ విధంగా పాస్ అయింది. పాస్ అయిన తర్వాత చివరిగా ఇక్కడ ఉన్న బిడ్డ మనకి ఆ పదం ఏంటనేది చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు నెట్ అని చెప్పారనుకోండి, చెప్పినప్పుడు ముందు బిడ్డ ఏం విన్నారు ఆ బిడ్డను కూడా అడగండి. అడిగి నువ్వేం విన్నావు, నేను టీచర్గా నేను చెప్పింది నువ్వేం విన్నావు, సరిగ్గా చెప్పిందా ఈ పాప అనేసి తెలుసుకోవాలన్నట్టు. ఒకవేళ ఇక్కడ ఈ పాపకు చెప్పింది ఈ పాపకు చెప్పింది వేరువేరుగా ఉన్నదనుకోండి, సో అప్పుడు ఎక్కడ అది సరిగ్గా పాస్ అవ్వలేదు అనేది తెలుసుకోవాలి. మళ్ళీ ఒకసారి మళ్ళీ అక్కడ ఆట ఆడించాలి. సో అంటే పిల్లలు స్పష్టంగా వినడము, ఆ తర్వాత చెప్పడము, మళ్ళీ స్పష్టంగా చెప్పడము, వినడము, చెప్పడము. పిల్లలు వింటున్నారు అంటే వాళ్ళలో భాషాభివృద్ధి జరుగుతుంది అని అర్థం, గుర్తుపెట్టుకోండి. సో పిల్లలు సరిగ్గా వింటున్నారు అంటే వాళ్ళ భాషాభివృద్ధి చక్కగా జరుగుతుంది అనేసి. ఇప్పుడు మనము ఒక పాట విందాము, ఇంగ్లీష్ అక్షరాలకు సంబంధించిన పాట. Goat is eating grass, ga ga ga, ga ga ga, ga ga ga. Goat is eating grass, ga ga ga. The hen with the hat says ha ha ha, ha ha ha, ha ha ha. The hen with the hat says ha ha ha. Insect on the igloo, e e e, e e e, e e e. Insect on the igloo, e e e. Jaguar in the jungle, ja ja ja, ja ja ja, ja ja ja. Jaguar in the jungle, ja ja ja. Kitten with kangaroo, ka ka ka, ka ka ka, ka ka ka. Kitten with kangaroo, ka ka ka. Lotus on the lake, la la la, la la la, la la la. Lotus on the lake, la la la. సో ఇవి అక్షరము ఎలా పలకాలి దానికి సంబంధించిన శబ్దం గురించి. నెక్స్ట్ మనం ఇంతసేపు టెలిఫోన్ ఆటలో దేని గురించి, ఏ అక్షరానికి సంబంధించిన ఆట ఆడుకున్నాము? ఎన్ అక్షరానికి సంబంధించిన ఆట ఆడుకున్నాం కదా. మనం ఒకసారి ఇక్కడ మీరు మళ్ళొకసారి చిత్రపటాలు చూసి పదాలు చెప్పాలి. చిత్రపటం గుర్తుపట్టి అది ఏంటో చెప్పాలి, ఇంగ్లీష్లో చెప్పాలి పిల్లలు. చూద్దామా, ఇదేంటి? మనం ఇంతకుముందుకు టెలిఫోన్ ఆటలో ఆడుకున్నాం నెట్ కదా, నెట్. నిన్న కూడా మనము శబ్దపరిచయంలో ఎన్ అక్షరానికి సంబంధించిన శబ్దపరిచయంలో ఇది చూసాము కదా, నెట్. నెట్ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న అన్నీ కూడా ఎన్ అక్షరానికి సంబంధించిన పదాలు, ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే పదాలు. ఓకేనా? సరే, ఇంకొకటి చూపిస్తాను నేను మీకు. ఏంటిది ఇది? నెస్ట్. నెస్ట్ గూడు కదా, పక్షుల గూడు అన్నట్టు నెస్ట్. ఓకే, నెస్ట్. మళ్ళీ చెప్పండి, నెస్ట్. ఇంకొకటి చూపిస్తాను. ఇది చూడండి, ఏంటిది ఇది?
నోట్బుక్ నోట్బుక్ నోట్బుక్. ఇంకొకటి చూడండి, ఇవన్నీ ఏంటి పిల్లలు? అంకెలు కదా, అంకెలు. ఇంగ్లీష్లో మనం నంబర్స్ నెంబర్స్ అంటాం. చెప్పండి, నెంబర్స్ నెంబర్స్. ఇది నోస్ నోస్ కదా. ఇది గోర్లకు వేసుకుంటాం, నెయిల్ పాలిష్ నెయిల్ పాలిష్ నెయిల్ పాలిష్. ఇది నెక్లెస్ నెక్లెస్, మెడకు వేసుకుంటాం కదా, నెక్లెస్. ఇది గుర్తుపట్టారా? నెయిల్ కట్టర్. ఏమంటాం దీన్ని? నెయిల్ కట్టర్. చెప్పండి, నెయిల్ కట్టర్. ఇది ఇక్కడ చంద్రుడు వచ్చాడు అంటే ఏంటన్నట్టు? చీకటి అయిందన్నట్టు కదా. చీకటిని ఏమంటాం? నైట్ నైట్ నైట్. చెప్పారా? నైట్. ఇక్కడ ఇవన్నీ ఏంటి? జీడిపప్పు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, పిస్తా, బాదం. వీటిని ఏమంటాం? నట్స్ అంటాం. నట్స్. నిన్న కూడా మాట్లాడుకున్నాం మనం. నట్స్ నట్స్. చెప్పండి, నట్స్. గుడ్. ఇక్కడ పాప ఏం తింటుంది? ఏం తింటుంది? నూడిల్స్ నూడిల్స్. చెప్పండి, మీరు చెప్పండి మళ్ళీ. నూడిల్స్. గుడ్, నూడిల్స్. ఇంతసేపు మనము ఎన్ అక్షరం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఎన్ అక్షరానికి సంబంధించిన పదాలు మనము పలికాము, చూసాము, గుర్తుపెట్టాము. ఇప్పుడు ఎన్ అక్షరం చూడండి, ఎన్. ఇక్కడ చూసారు కదా, ఇది చూడండి, ఎన్. దీన్ని ఏమంటాము? ఎన్. చూసారా? బాగా చూడండి, ఎందుకంటే ఎమ్కి ఎన్కి కొంచెం తేడా ఉంది కదా, గుర్తుపెట్టారా? ఎన్ ఎలా ఉంది? ఇది క్యాపిటల్ ఎన్, ఇది క్యాపిటల్ ఎన్. దీన్ని మనము క్యాపిటల్ ఎన్ అంటాం. చెప్పండి అందరూ, క్యాపిటల్ ఎన్. గుడ్. ఇప్పుడు మనము స్మాల్ ఎన్ కూడా చూద్దాము. స్మాల్ ఎన్ కూడా ఇదిగో స్మాల్ ఎన్. ఎమ్ లాగే ఉంది కదా, కొంచెం తేడా ఉంది. ఈ పక్కన ఎమ్కు ఇక్కడ ఈ పక్కన ఇలాగా ఉండేది, అది ఇక్కడ లేదు కదా. ఎన్, స్మాల్ ఎన్. గుర్తుపెట్టారా? స్మాల్ ఎన్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. క్యాపిటల్ ఎన్ ఎలా ఉంటుంది, స్మాల్ ఎన్ ఎలా ఉంటుందో గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున మీరు పేపర్లలో, న్యూస్ పేపర్లు, అక్కడ మీ దగ్గర ఏదైనా ప్రింట్కి సంబంధించిన పుస్తకాలు ఏవైనా ఉన్నా కూడా మీరు అందులో ఎన్ను గుర్తుపట్టాలి. ఇక్కడ చూడండి మళ్ళొక్కసారి, క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎన్. ఇది క్యాపిటల్ ఎన్, ఇది స్మాల్ ఎన్. మళ్ళీ చెప్పండి పిల్లలు, క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎన్, క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎన్. వెరీ గుడ్. ఇప్పుడు మీరంతా ఏం చేయాలి? ఈరోజంతా కూడా క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎన్ని గుర్తుపెట్టాలి. ఓకే, ఇది ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనము కొన్ని అంశాలు చూసాము. నెక్స్ట్ మనము పిల్లలు ఒక పాట పాడుకుందామా? పాట పాడుకున్న తర్వాత మనము యోగా చేద్దాం. అందులో ఉన్నది తీయని గుజ్జు.
ఓకే, పాట విన్నారు కదా. ఇప్పుడు మనము యోగా చేద్దాము. అంగన్వాడీ టీచర్స్ మీరందరూ కూడా ఫోన్లు పక్కన పెట్టి ఫోన్లలో చూస్తూ మీరు యోగా చేయండి. మీరంతా కూడా యోగా నేర్చుకోవాలి. పిల్లలు, ఇప్పుడు మీరంతా కూడా యోగా చేయాలి. అందరం యోగా చేద్దాం, సరేనా? యోగా చేద్దామా? యోగా చేసే ముందుగా ప్రార్థన చేయాలి కదా. మరి ప్రార్థన నాతో పాటు చేయండి. 2 చేతులను నమస్కారం ముద్రలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చెప్పండి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. చేతులను బాగా రబ్ చేసి మెల్లిగా కళ్ళను తెరవండి. మనము ముందుగా అక్టోబర్ నెలలో 2 వ్యాయామాలు చేసిన తర్వాత నవంబర్ నెలలో ఉన్న ఆసనాలను చేద్దాం. ముందుగా చేతులను పక్కకు వంచడం, సమస్థితిలో నిలబడి కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉంచి 2 చేతులను భుజాలకు సమాంతరంగా ఉంచి అరచేతులను నేల వైపు ఉంచి మెల్లిగా ఎడమ చేతిని ఎడమ కాలు దగ్గరగా ఉంచాలి. మోకాళ్ళను నీటారుగా స్ట్రైట్గా ఉంచాలి. కుడి చేతిని నీటారుగా మోచేతులు వంచకుండా పైకి ఉంచాలి. 4-5 సెకండ్లు ఉండిన తర్వాత సమాంతర స్థితికి వచ్చి ఇదే విధంగా కుడి చేతిని కుడివైపు కుడి కాలి పాదానికి దగ్గరగా ఉంచాలి. ఎడమ చేతిని నీటారుగా మోచేతి వంచకుండా పైకి ఉంచాలి. తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. 2వ విధానము సీతాకోకచిలుక వ్యాయామం. ఈ వ్యాయామం చేయటం గాను ఇలా కాళ్ళను ముందుకు చాచి శరీరాన్ని నిటారుగా ఉంచి 2 చేతులని పక్కకు ఉంచాలి. కుడి కాలుని ఎడమ కాలుని 2 పాదాలని శరీరానికి వీలైనంత దగ్గరగా ఉంచి ఇప్పుడు మోకాళ్ళను కదిలించాలి. ఇలా 10 నుంచి 15 రౌండ్లు చేసిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత నవంబర్ నెలలో ఉన్న వ్యాయామాలు చూద్దాం. ముందుగా మోకాళ్ళి కదలికలు. ఈ వ్యాయామం చేయటం గాను నిటారుగా నిలబడాలి. పాదాల మధ్య కొంచెం దూరంలో ఉంచి 2 చేతులను భుజాలకు సమాంతరంగా ఉంచాలి. అరచేతులు నేల వైపు ఉండాలి. మోకాలుని ఇలా గాలిలో కూర్చున్నట్టుగా వంచాలి. గాలి వదలాలి. 4 నుండి 5 సెకండ్లు ఉండిన తర్వాత గాలి తీసుకుంటూ విశ్రాంతి భంగిమలోకి రావాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం. పాదాల మధ్య కొంచెం దూరం ఉంచి 2 చేతులను భుజాలను సమాంతరంగా ముందుకు చాచి అరచేతులను నేల వైపు ఉంచి గాలి వదులుతూ మోకాళ్ళను వంచుతూ భుజాలకు సమాంతరంగా చేతులు ఉంచి 4 నుండి 5 రౌండ్లు 5 సెకండ్లు ఉండాలి. తర్వాత గాలి తీసుకుంటూ విశ్రాంతి భంగిమలోకి రావాలి. మళ్ళీ ఒకసారి చేద్దాం. పాదాల మధ్య దూరం, 2 చేతులు భుజాలకు సమాంతరంగా ముందుకు ఇలా గాలిలో కూర్చున్నట్టు వెన్నుముక్క నిటారుగా ఉంచి గాలి వదులుతూ 4-5 సెకండ్లు ఉండిన తర్వాత మెల్లిగా విశ్రాంతి భంగిమలోకి రావాలి.
రెండవ విధానం చూద్దాం. ఈ వ్యాయామం చేయుటకు చీలమండల కదలికలు. నిటారుగా కూర్చోవాలి. రెండు చేతులు పక్కకు ఉంచి పాదాల మధ్య కొంచెం దూరం ఉంచాలి. కుడి పాదాన్ని మొదట మోకాలను స్ట్రైట్గా ఉంచి ఎడమ పాదాన్ని కుడి పాదాన్ని రెండుని జాయిన్ చేసి ముందుకు వెనుకకు చేయాలి. రెండు పాదాలను ఇలా కలిపి ముందుకు ఉంచాలి. తర్వాత మెల్లిగా వెనుకకి, ముందుకు వెనుకకు. శరీరం నిటారుగా ఉండాలి. గాలి వదులుతూ ముందుకు వెనుకకి, ముందుకు వెనుకకి. తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. తర్వాత తిప్పడం, మడమను చీలమండలాన్ని తిప్పడం. కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉంచి చేతులను రెండు పక్కకు ఉంచి కుడి పాదాన్ని సవ్య దిశ, కుడి నుంచి ఎడమకు 4 నుండి 5 రౌండ్లు చేసిన తర్వాత మెల్లిగా అపసవ్య దిశ, ఎడమ నుండి కుడికి 3, 4, 5. అలానే ఎడమ పాదాన్ని అపసవ్య దిశ 1, 2, 3, 4, 5. అలానే సవ్య దిశ 1, 2, 3, 4, 5. ఇలా 4 నుండి 5 రౌండ్లు చేసి విశ్రాంతి భంగిమలోకి రావాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం. చీలమండల కదలికలు. ముందుకు వెనుకకు ఉంచడం. రెండు పాదాలను దగ్గరగా ఉంచి చేతులను పక్కకు ఉంచి మోకాళ్ళను స్ట్రైట్గా ఉంచి వంచకుండా రెండు పాదాలను కలిపి ముందుకు 1, 2, 3, 4, 5. తర్వాత రెండు పాదాల మధ్య కొంచెం దూరం ఉంచి కుడి పాదాన్ని సవ్య దిశ, కుడి నుండి ఎడమకి 1, 2, 3, 4, 5. అలానే ఎడమ నుండి కుడికి అపసవ్య దిశ 1, 2, 3, 4, 5. అలానే ఎడమ పాదం సవ్య దిశ 1, 2, 3, 4, 5. అపసవ్య దిశ 1, 2, 3, 4, 5. ఇలా 4 నుండి 5 రౌండ్లు చేసిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. ప్రతిరోజు మీరు యోగా ఈ వ్యాయామాలన్నీ చేయాలి. సరేనా పిల్లలు? ధన్యవాదాలు. సో మనమంతా కూడా యోగా నేర్చుకోవాలి. అందరము, పిల్లలతో సహా పెద్దవాళ్ళు కూడా. తర్వాత యోగా చేయడం ద్వారా ఎలాంటి లాభాలు ఉంటాయి అనేది మీకు అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రతిరోజు మనము యోగా చేయాలి. సరేనా? నెక్స్ట్ మనము కథలోకి వెళ్దాము. నక్క తాబేలు కథ చూద్దాం. మరి కథ నక్క తాబేలు కథ. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నక్క ఉండేది. ఒకరోజు ఈ నక్కకి బాగా ఆకలేస్తూ ఉంటే తినడానికి ఏమైనా ఆహారం దొరుకుతుందా అని వెతుకుతూ అడవిలో తిరుగుతూ ఉంది. అడవిలో చెట్ల మధ్యలో తినడానికి ఏమీ కనిపించలేదు. ఇంతకీ నక్క ఏం తింటుంది తెలుసా పిల్లలు? నక్క జంతువులని, పక్షులని తింటుంది. నక్క తినడానికి వీటి కోసమే వెతికింది. చెట్లలో ఏమీ దొరకకపోయేసరికి
నదివైపుకి వెళ్ళింది. నీళ్లలో చేపలు లాంటివి ఏమైనా దొరికితే పట్టుకొని తినొచ్చు అని వెతుకుతూ వెళ్ళింది. అబ్బా, బాగా ఆకలిగా ఉంది, ఏమీ దొరకట్లేదు తినడానికి అని అనుకుంటూ ఉంటే నీటిలో ఒక తాబేలు కనిపించింది. అమ్మయ్యా, అదిగో తాబేలు, దీన్ని పట్టుకొని తినాలి అని మనసులో అనుకుంటూ చప్పుడు చేయకుండా నెమ్మదిగా వెళ్ళి గబుక్కున పట్టుకుంది. దొరికింది దొరికింది, ఇక దీన్ని తినేయాలి అంటూ నక్క ఆనందంగా అంది. ఆత్రంగా తాబేలును తినబోయింది. అయితే తాబేలు గట్టిగా ఉన్నందున నక్క దాన్ని తినలేకపోయింది. నక్క పట్టుకోగానే తాబేలు ముందు భయపడిపోయింది. కానీ వెంటనే తన తలను కాళ్ళను లోపలికి తీసుకొని తనను తాను రక్షించుకుంది. తనను తినలేకపోవడాన్ని గమనించిన తాబేలు, నక్కబావా నక్కబావా, నేను గట్టిగా ఉన్నాను కదా, నన్ను నీటిలో నానబెట్టు, అప్పుడు నేను మెత్తబడిపోతాను, నువ్వు సులభంగా నన్ను తినొచ్చు అంది. నక్క చాలా తెలివైంది. ఒక క్షణం ఆలోచించి తాబేలుతో అంది. నిన్ను నీటిలో వదిలితే నువ్వు నీటి లోపలికి వెళ్ళిపోయి ఒడ్డుకు మళ్ళీ రావు, నాకు దొరకవు. అప్పుడు తాబేలు నక్కతో, అవుతా నీ ఆలోచన, నన్ను ఒక్కదాన్నే నీటిలో వదలొద్దులే, నువ్వు నా వీపు మీద ఎక్కి కూర్చో, నేను నానే వరకు నాతో పాటు ఉండు అంది. నక్కకు తాబేలు చెప్పింది బాగానే అనిపించింది. సరే, అలాగే, నువ్వు చెప్పినట్టు చేద్దాం అని తాబేలుని నేల మీదికి వదిలి దాని వీపు మీద నక్క కూర్చొని నీటి లోపలికి వెళ్ళింది. నీటిలోకి వెళ్ళాక తాబేలు నక్కతో, ఇక్కడ నీళ్లు తక్కువగా ఉన్నాయి, కొంచెం లోపలికి పోదాం, అక్కడైతే బాగా నానుతాను అంది. సరే అంది నక్క. అట్లా వెళ్ళిన కొంచెం సేపటికి నక్క తాబేలుని నానావా నానావా అని అడిగింది. తాబేలు, ఎక్కడ, ఇప్పుడే కదా వచ్చింది, నీకు తెలుసుకో, నేను ఎంత గట్టిగా ఉంటాను, ఇంకా నానలేదు అంటూ మరింత ముందుకు తీసుకుపోయింది. నక్కకేమో ఆకలి ఎక్కువైపోయింది. తాబేలు అలా వెళ్తూనే ఉంది. నక్క మళ్ళీ అడిగింది, నానావా తాబేలు అని. తాబేలు, ఇంకా నానలేదు నక్కబావా అని అంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉంది. నక్క, అరే ఇదేంటి, ఇంకా నానలేదేంటి ఈ తాబేలు, నాకేమో ఆకలి బాగా వేస్తుంది అని అనుకుంటూ ఉన్నది. ఎండ ఎక్కువైపోయింది. తాబేలు మరీ ఆలస్యం చేస్తుందని నక్కకు కోపం వచ్చింది. తాబేలు, నువ్వు నానవా లేదో చెప్పు అంటూ గట్టిగా గద్దించి అడిగింది. తాబేలు లోపల నవ్వుకుంది. నీటి లోపల ఉంది కదా తాబేలు, ధైర్యం బాగా వచ్చేసింది. అయినప్పటికీ నక్క మాటలకు భయం నటిస్తూ, నక్కబావా నక్కబావా, అలా కోపం తెచ్చుకోకు, నువ్వు కూర్చున్న స్థలం తప్ప అంత నానాను, నువ్వు కొంచెం పక్కకు జరిగితే నేను పూర్తిగా నానుతాను అంటూ వినయంగా చెప్పింది. ఆకలితో ఎండతో నక్కకు ఆలోచనా శక్తి నశించింది. ఏమీ ఆలోచించలేదు. తను నీళ్ళల్లో తాబేలుపై కూర్చున్నానని, పక్కకు జరిగితే నీళ్ళల్లో పడిపోతాననే ఆలోచన లేకుండా తాబేలు మాటలు నమ్మి నక్క పక్కకు జరిగింది. అంతే, తాబేలుమని నీళ్ళలో పడిపోయింది. ఏమీ కనిపించలేదు నక్కకి. దీనికోసమే ఎదురు చూసిన తాబేలు వెంటనే నీటి అడుగుకి వేగంగా ఈదుకుంటూ పారిపోయింది. నీళ్ళలో పడ్డ నక్క తేరుకొని చూసేసరికి తాబేలు చాలా లోపలికి వెళ్ళిపోయింది. అట్లా నక్క నుండి తాబేలు చాలా తెలివిగా తప్పించుకుంది. సో చూసారుగా పిల్లలు,
నక్క తాబేలు కథ. మీకు అందరికీ వచ్చేసిందా నక్క తాబేలు కథ? సరే, నెక్స్ట్ మనము మరొక అంశంలోకి వెళ్దాము. తెలుగు భాషా పరిచయంలో ముందుగా టాపాట విందాము. నవచే టప్ 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 తోట తడిసే టప 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 టమాట తోట పండింది, సపోట తోట పండింది, వనవచ్చే వనవచ్చే టప్ 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 వనవచ్చే టప్ 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 తోట తడిసే టప 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 టమాట తోట పండింది, సపోట తోట పండింది, వనవచ్చే టప్ 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 టప్. సో ఈ పాట తర్వాత మనము తెలుగు భాషా పరిచయంలో ఒక పేజీ చూద్దాము. టా అక్షరానికి సంబంధించిన పేజీ. రెండవ దశన టా అక్షరానికి సంబంధించింది చూద్దాం. మరి క్రింది చిత్రాలను గుర్తించండి. టా శబ్దంతో మొదలయ్యే చిత్రాలను జతపరచమనండి. టా శబ్దంతో మొదలయ్యే చిత్రాలను జతపరచాలి. మరి ఈ చిత్రాలు చూద్దామా? ఇక్కడ ఏమేమి చిత్రాలు ఉన్నాయి, ఇటువైపు ఏం చిత్రాలు ఉన్నాయో చూద్దామా. ఏమేమి కనిపిస్తున్నాయి పిల్లలు చెప్పండి. ఇక్కడ ఏం కనిపిస్తుంది? టపాకాయ కదా. మరి టపాకాయ ఏ శబ్దంతో మొదలైంది? టా. మరి ఇటువైపు కూడా ఇక్కడ కూడా టపాకాయ కనిపిస్తుంది. కనిపించిందా? మరి ఈ రెండింటిని జతపరుద్దాం, సరేనా? తర్వాత ఏం కనిపిస్తుంది పిల్లలు? ఇక్కడ టముకు. టముకు కనిపిస్తుంది కదా. మరి ఈ టముకు ఏ శబ్దంతో మొదలైంది? టా. మరి ఇక్కడ కూడా టముకు కనిపిస్తుంది. ఈ రెండింటిని మరి జతపరుద్దామా? గుడ్. తర్వాత టమాటా. టమాటా కనిపించింది కదా. ఇప్పుడు ఏం చేద్దాం మరి? టమాటా ఏ శబ్దంతో మొదలైంది? టా. మరి ఇక్కడ టమాటా ఉంది. రెండింటిని జతపరుద్దామా? వెరీ గుడ్, జతపరుద్దాం. కింద ఇంకేం కనిపిస్తున్నాయి పిల్లలు? ఏం కనిపించింది? పూల తోట కనిపిస్తుంది కదా. పూల తోట మరి దేంతో మొదలైంది? టాతో మొదలైందా? కాలేదు, కాబట్టి జతపరచాం. ఇది మరి పలక. పలక కదా. మరి టాతో మొదలైందా? కాలేదు, కాబట్టి దీన్ని కూడా జతపరచాం. సరే, కింద మరొక అభ్యాసం ఇచ్చారు, చూద్దాం. మరి ముందుగా సూచనలు చూద్దాము. టా శబ్దంతో మొదలయ్యే చిత్రాలకు టిక్ పెట్టించండి. ఇతర శబ్దాలతో మొదలయ్యే చిత్రాలకు క్రాస్ గుర్తు పెట్టించండి. మరి ఇక్కడ టాతో మొదలయ్యే చిత్రాలు చూద్దాం పిల్లలు. చకచక ఈ చిత్రాలు గుర్తుపెట్టి చెప్పాలి. ఇదేంటి? ఈగ. ఈగ మరి టాతో మొదలైందా? కాదు, కాబట్టి దీన్ని మనము క్రాస్ పెడదాం. ఇది ఆవు. ఆవు టాతో మొదలైందా? కాదు, క్రాస్. ఇది టమాటా. టమాటా టాతో మొదలవుతుంది కదా, టిక్. ఇది ఉడత. ఉడత మరి దేంతో మొదలైంది? టాతో మొదలైందా? కాదు, కాబట్టి క్రాస్. ఇది పలక. పలక టాతో మొదలైందా? కాదు, కాబట్టి క్రాస్. తర్వాత కింద కూడా చిత్రాలు ఇచ్చారు, ఇవి కూడా చూద్దాము. ఇదేంటి పిల్లలు? సపోటా. టాతో మొదలైందా? లేదు కదా. ఇది టముకు. టముకు టాతో మొదలైంది, టిక్. ఇక్కడ క్రాస్. ఇది టపకాయ. టాతో మొదలైందా? ఎస్, టిక్. టమాటా టాతో మొదలైందా? ఎస్, టిక్. ఇది మంట కదా. మంట టాతో మొదలైందా మరి పిల్లలు? మంట లేదు, కాబట్టి దీనికి క్రాస్. ఈ విధంగా
ఈ అభ్యసన పత్రము పిల్లలచే చేయించాలి. సో ఈ అభ్యసన దీపికలో మనకు టా అక్షరానికి సంబంధించిన 2వ పేజీ ఇది. సరే, అయితే మనము పిల్లలు మీరంతా కూడా తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్స్ మీరంతా కూడా రేపు ఒక యాక్టివిటీ మనం పిల్లల చేత చేయిస్తున్నాము. సో వాటికి సంబంధించిన ప్రిపరేషన్స్ ఏంటంటే IJK ఈ 3 అక్షరాలు క్యాపిటల్ I, క్యాపిటల్ J, క్యాపిటల్ K, అలాగే స్మాల్ I, స్మాల్ J, స్మాల్ K ఈ అక్షరాలన్నీ కూడా ఒక కాగితం మీద రాసి పెట్టుకోవడము, లేదా నేల మీద రాసి పెట్టుకోవడము, లేదా పలక మీద రాసి పెట్టుకోవడము చేయాలి. ఆ అక్షరాలు సరి అయిన పద్ధతిలో రాయించే విధానం అనేది రేపు నేర్పిస్తాం. ఓకేనా? ఇప్పుడు చివరిగా పాట చూద్దాము. పాట చూసి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఓకేనా? గుర్తుందా? మళ్ళీ చెప్తున్నాను. IJK అక్షరాలు సరి అయిన పద్ధతిలో రాయించే విధానం రేపు మనము పిల్లలకు నేర్పించబోతున్నాము. పిల్లలకి అవి అందుబాటులో ఉండేలాగా అంగన్వాడీ టీచర్స్ ప్రతి ఒక్క తల్లిదండ్రులకు చెప్పండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అంగన్వాడీ టీచర్స్ ఇక్కడ మన అంగన్వాడీ సెంటర్లో ఎన్రోల్ అయిన పిల్లలు మాత్రమే కాకుండా ఎన్రోల్ కానటువంటి పిల్లలందరికీ కూడా మీరు ఈ విషయాలు చెప్పాలి. ప్రతి ఒక్కరూ, ప్రతి బిడ్డ ఈ కార్యక్రమాలు చూడాల్సిందే. ఆ పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు ఈ కార్యక్రమాలు చూడాల్సిందే. సరే, ఈరోజు కార్యక్రమాలు ఇక ఇక్కడితో ముగిస్తాం. నమస్తే.